రమేష్ గారు ఇప్పుడు చూస్తుంది ఎల్‌పీజీ విషయంలో ఎల్‌పీజీ మన దగ్గరే 60% దాకా హ్మ్. ఎల్‌పీజీ ఉంటుంది అనేది. రెండోది ఇప్పుడు హర్మూజ్ దగ్గర ఇష్యూ అయిన తర్వాత మనకి రష్యా దగ్గర నుంచి వెసులుబాటు వచ్చింది. ఆల్రెడీ వెనిజులా నుంచి వస్తుంది, రష్యా నుంచి వస్తుంది. ఇరాన్ నుంచి ఏమైనా ఉంటే కొనుక్కోండి అని ఆల్రెడీ ట్రంప్ కూడా చెప్పాడు. ఇబ్బంది ఎక్కడ రాబోతోంది మనకి? ఇంత ఓపెన్‌గా ఉన్న పరిస్థితుల్లో. సార్ మన ఇబ్బంది అన్ని రకాలుగా కనపడుతది సార్. హ్మ్. ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ. మన ఫుడ్ సెక్యూరిటీ భగవంతుడి దయ వల్ల మన రైతు సోదరులు బాగా కష్టపడే గుణం ఉంది గాబట్టి, ఫెర్టిలైజర్ ఇష్యూ కూడా అంటున్నారు కదా! ఫెర్టిలైజర్ ఇష్యూలో గ్యారంటీగా ఇబ్బంది రావచ్చు. ఎనర్జీలో ఇబ్బందొచ్చింది ఆల్రెడీ. అంటే రైతులకి ఇబ్బంది రావచ్చు నెక్స్ట్. రైతులు ఫుడ్ సెక్యూరిటీలో ఇబ్బంది రాదు. హ్మ్. ఫుడ్ మీద మనం ఎవరి కోసం ఆధారపడట్ల. హ్మ్. మనం ఆధారపడేది ఇంకో రకంగా చెప్పాలంటే 27 దేశాల నుంచి మనం ఆయిల్‌ని దిగుమతి చేసుకునేవాళ్ళం 2011 వరకి. హ్మ్. 2011, 12 నుంచి 42 దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం ఆయిల్. హ్మ్. ఎందుకంటే ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యుగంలో ఈ మెటీరియలైజేషన్ పెరిగి ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యి, రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యి, ప్రతి వాళ్ళు కారు కొనటం, కారు మీద అంటే హ్మ్. వెహికల్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఇది ఎక్కువ జరిగింది. సో, తద్వారా మనం దిగుమతి చేసుకుంటున్న ఆయిల్ 27 దేశాల నుంచి 2011 వరకి 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. 2011 నుంచి ఇప్పుడు చూస్తే 41 దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. హ్మ్. ఆయిల్ అండ్ అదర్ అలైడ్ ఎనర్జీ సోర్సెస్. ఇందులో హర్మూజ్ దగ్గర నుంచి వచ్చేది ఎంత ఉంటుంది మనకి? హార్మోన్ దగ్గర నుంచి 50% 50% అవును. స్ట్రెయిట్. హ్మ్. స్ట్రెయిట్ 50%. హ్మ్. 100లో 50% మనము ఈ హర్మూజ్ జలసంధి మూసుకుపోవటం మూలాన, అక్కడ ఇబ్బంది మూలాన మనకి 100% మనకు అవసరం ఉంటే 50% అవసరాలు అదే మనం తీరుస్తుంది. ఓహ్! అది ఇప్పుడు మూసుకుపోయింది. కాబట్టి అక్కడ మనము అలా జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఇంకోటేంటంటే ఫుడ్ సెక్యూరిటీ సప్లై చైన్స్‌లో ప్రాబ్లమ్ లేదు. ఎనర్జీ సప్లై చైన్స్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. హుహు. ఎనర్జీ అంటే ఏంటి? తెలుగులో చెప్పాలి అంటే మన ముడి చమురు, ఇంధనము, పెట్రోలు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు, ఎల్ఎన్‌జీ, ఎల్‌పీజీ ఇయన్నీ అంటే కావాలి. ఇవన్నీ కూడా ఇంటర్‌లింక్ కదా! ఇప్పుడు నిత్యావసర వస్తువులు, ఆ అబ్సల్యూట్‌లీ. రేట్లు, అన్నీ ద్రవ్యోల్బణం ఇంటర్‌లింక్డ్. అన్నీ వీటిలన్నిటికి ఇంటర్‌లింక్డ్. ఇంటర్‌లింక్ కదా! సో, ఏ అంశాల మీద మనం జాగ్రత్తగా ఉండాలి అంటే, తప్పనిసరిగా ఇంటి అవసరాలు, గృహ అవసరాలు, పెట్రోకెమికల్స్, మన విద్యుత్ శక్తి, కోల్ రిజర్వ్స్, హ్మ్. తర్వాత అన్నిటికి మించి మన ప్రజలు చాలా దేశాల్లో పనిచేస్తున్నారు. ఈ యుద్ధం గనక ఈ యుద్ధంలో జరుగుతున్న అశాంతి, అల్లర్ల మూలాన, వయలెన్స్ మూలాన మనోళ్ళు ముఖ్యంగా 1,00,00,000 మంది పైగా ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో ఉన్నారు. అవును. వీళ్ళని కాపాడుకోవటానికి ఇప్పుడు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే హ్మ్. అంతర్గత విషయాలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీరు సౌత్ ఎందుకంటే బ్లాక్. అజిత్ దోవల్ గారి దగ్గర కూడా మీరు చేశారు బాగా ఆ! దగ్గర. ఆ! అంటే సార్ దగ్గర ఇదివరకు పనిచేశాను. హ్మ్. బట్ నాకున్న రీసెర్చ్ నేను చేసే దాని మీద మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా గాని హ్మ్. వీటిల మీదగా నేను చెప్తున్నాను సార్. హ్మ్. ముఖ్యంగా సౌత్ బ్లాక్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ భారతదేశానికి సంబంధించి మన ఢిల్లీలో సౌత్ బ్లాక్‌లో ఉంటది. అవును. ఆ సౌత్ బ్లాక్‌లో చర్చలేంటంటే హ్మ్. ఇప్పుడు మనకి 1200 నుంచి 1400 మంది వరకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అవును. వాళ్ళ కింద ఒక 6000 మంది మినిస్టీరియల్ అండ్ సెక్రటేరియల్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయటానికి. అవును. ఇప్పుడు దాన్ని పెంచే కార్యక్రమం చేయాలి మనం. అవును. ఎందుకంటే 140,00,00,000 మంది భారతీయ ప్రజలున్న మనము హ్మ్. ఓన్లీ ఒక 1400 నుంచి 1600 వరకు ఉన్న ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ వాళ్ళ కింద 6000 మంది నుంచి 8,000 మంది వరకు ఉన్న మినిస్టీరియల్ స్టాఫ్ చాలట్ల అవసరాలు. అవును. అవును. ఎందుకంటే సార్ లాస్ట్ 25 రోజుల్లో పవన్ సార్ ఆ! 3,75,000 మంది భారతీయుల్ని మనం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి అవును. ఫ్లైట్స్ ఏసి తీసుకొచ్చాం. ఒకసారి ఊహించండి. 4,00,000 మందికి ఫ్లైట్ టికెట్స్ ఎంత ఖర్చవుతాయి? అవును. 4,00,000 మందికి సంబంధించిన వీసాలు, స్టాంపింగ్‌లు చూడటానికి అవును. మన దగ్గరున్న విదేశీ వ్యవహారాల టీము హ్మ్. పెంచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి గారు గ్రహించారు. హ్మ్. దాంతో పాటు మేము ఎప్పటినుంచో దీని గురించి కూడా చెప్తున్నాము. హ్మ్. ఇజ్రాయెల్ చిన్న దేశం. 1,00,00,000 మంది జనాభా. ఎంతమందున్నారు తెలుసా డిప్లొమాట్స్ వాళ్ళకి? 2,000 మందున్నారు. హ్మ్. సింగపూర్ చాలా చిన్న దేశము. 1,00,00,000 కన్నా ఇంకా తక్కువ జనాభా కదా! వాళ్ళకి ఎంతమందున్నారో తెలుసా సార్? అక్షరాల 2,500 మంది డిప్లొమాట్స్ ఉన్నారు. 140,00,00,000 మంది భారతీయులున్నాం మనం. మనకి ఎంతమంది డిప్లొమాట్స్ ఉన్నారో తెలుసా? ఫుల్ టైమ్ ఐఎఫ్ఎస్ స్టేటస్‌తో ఇండియన్ హ్మ్. ఫారెన్ సర్వీసు 2,000 మంది అరౌండ్.
వాళ్ళకి సహాయం చేయడానికి కింద మినిస్టీరియల్ ఆర్ సెక్రటేరియల్ స్టాఫ్ ఒక 6,000 నుంచి 8,000 మంది. మొత్తం కలిపితే 10,000 మంది ఉన్నాం మనం. 140 కోట్ల మందికి 10,000 ఎక్కడా? అవును. కోటి మందికి 2,000 ఎక్కడా? సో, యుద్ధం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడే మాలాంటి థింక్ ట్యాంక్స్ ఎందుకు పనికొస్తాయంటే, భారత ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ ఎందుకు పనికొస్తాయంటే, రీసెర్చ్, పరిశోధన చేయటం అనేది హ్మ్. ఇట్స్ లైక్ మదర్. అమ్మలాగా మూలాల్లోకెళ్ళి పరిశోధన చేయాలి. అవును. చేసి పిల్లలకి ఏమి ఇవ్వాలి అనే దాని మీద, ఏం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఒక తల్లి ఒక పిల్లోడిని ఎట్లా సంరక్షిస్తదో, అవును. అట్లానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది, ఆర్&డి అనేది ఇప్పుడు చాలా కనిపిస్తోంది చాలా మనకు ల్యాక్ ఆఫ్ ఇది. ఇప్పుడు మనకి ఆర్&డి మీద మనం పెట్టే ఖర్చు కూడా చాలా తక్కువ ఉంది. హ్మ్. జీడీపీలో నుంచి మనం పెట్టే ఖర్చు ఆర్&డి మీద చాలా తక్కువ ఉంది. కాబట్టి రాబోతున్న ఈ యుద్ధ నీతి మారుతున్న ఈ తరుణంలో చాలా ఆర్&డి చేయాలి మనం. హ్మ్. నాట్ ఓన్లీ ఏఐ, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, 5G, మెటావర్స్ అని ఇంకో కొత్తగా రాబోతుంది. అవును. క్వాంటమ్ కంప్యూటింగ్ అలాంగ్ విత్ ఏఐ, వీటన్నిటి మీద మనం శ్రద్ధ పెట్టి మన యువతని, అందుకనే జాతీయ భద్రత, సీపోర్ట్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మారిటైమ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, హ్మ్. ఫుడ్ సప్లై చైన్ సెక్యూరిటీ, అన్నిటికి మించి ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ, వీటన్నిటి మీద ఒక బీటెక్, ఒక బీఏ, బీకామ్ లేకపోతే బీఎస్సీ ఆర్ ఎంబీఏ, వాటెవర్ యూ నేమ్, మీరందరికీ దేశం పట్ల, దేశ రక్షణ పట్ల అవగాహన కావాలి. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ హ్మ్. అండర్ అజిత్ దోవల్ సార్, ఇన్ కొలాబరేషన్ విత్ యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ ఆన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్. హ్మ్. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక 2 క్రెడిట్ కోర్సు భారతదేశంలో 2026 జూన్ నుంచి మీరు చూడబోతున్నారు. ఫస్ట్ టైం నేను మన తెలుగు పాపులర్ టీవీ నెట్వర్క్ ద్వారా అందరికీ చెప్తున్నా. దానికి చైర్మన్‌గా భగవంతుని దయతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో, మీలాంటి స్నేహితుల యొక్క చలవతో నేను చైర్మన్‌గా అవును. నియమింపబడ్డాను. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్‌పర్ట్స్ కమిటీకి నేను చైర్మన్‌ని. అవునండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు నేషనల్ సెక్యూరిటీ అనే ఒక సబ్జెక్ట్ అన్ని యూనివర్సిటీస్‌లో లేదు. హ్మ్. ఇప్పుడు మేము 3,000 యూనివర్సిటీస్‌లో ప్రవేశపెట్టబోతున్నాం త్రూ స్వయం పోర్టల్, ఎస్‌డబ్ల్యూఏఐఎం అంటే యూజీసీ ఆన్‌లైన్ పోర్టల్. హుహు. మీరు కూడా దాంట్లో నేషనల్ సెక్యూరిటీ మీద కోర్స్ చేయొచ్చు. మీలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్లు. ఓహ్! ఒక స్టూడెంట్ చేయొచ్చు. ఒక 80 ఏళ్ల, 60 ఏళ్ల వయసున్నోళ్ళు చేయొచ్చు. 20 ఏళ్ల కుర్రోడు చేయొచ్చు. 16 ఏళ్ల స్టూడెంట్ కూడా చేయొచ్చు. రమేష్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఈ వార్ విషయంలో చూస్తే అంతా కూడా హర్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గరే ఉంది. మనకి అవును. టార్గెట్ అంతా కూడా అందరి దృష్టి అవును. కూడా దాని మీదే ఉంది. ఇప్పుడు యూఎస్ కూడా చెప్తుంది, ట్రంప్ కూడా చెప్తుంది ఆ అవును. విషయంలోనే ఇబ్బందులున్నాయి. అయితే ఆ విషయంలో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు టోల్ ట్యాక్స్ కొంత వసూలు చేస్తున్నారు. ఏవైనా నౌకలు అటు నుంచి వెళ్ళాలంటే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ హర్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్‌ది ఎప్పుడు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? నెక్స్ట్ స్ట్రాటజీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇరాన్ మీద ఒత్తిళ్ళు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? మన తెలుగు ప్రజలకి బాగా అర్థమవుద్ది ఇది. మనము ఒక అమ్మాయిని ఇవ్వాలంటే మీ ఇంటికి, లేకపోతే మీ అమ్మాయిని ఏం చేసుకోవాలంటే ఒక 7 తరాలు వెనక్కి తిరిగి చూడాలి. హ్మ్. అవును. వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ మనం స్టడీ చేసి మన పిల్లల్ని ఇస్తామనేది అవును. మనకి నానుడి కదా! అలానే 1970లో వచ్చిన ఆయిల్ సంక్షోభము, హ్మ్. 1956లో సూయజ్ కెనాల్ క్రైసిస్ జరిగింది. హ్మ్. ఈజిప్ట్ ఏం చేసిందంటే సూయజ్ కెనాల్‌ని క్లోజ్ చేస్తే ఫ్రాన్సు, యూకే, అమెరికా లాంటి దేశాలు కూడా తల్లడిల్లిపోయినాయి. ప్రపంచంలో చాలా దేశాలు. ఎందుకంటే సూయజ్ కెనాల్ నుంచి షిప్పులు బయటికి రావాలి. రెడ్ సీలోకి రావాలి. హ్మ్. రెడ్ సీ ద్వారా ఇండియన్ ఓషన్‌కి రావాలి. ఇండియన్ ఓషన్ నుంచి పైకి ఇట్లా మలక్కా స్ట్రెయిట్స్ మీద నుంచి ఆ పైకి మన పసిఫిక్ మహాసముద్రం వరకెళ్ళాలి. హ్మ్. చైనా వరకి, జపాన్ వరకి, ఇటు అమెరికా వరకి. 1956లో వచ్చిన సూయజ్ కెనాల్ క్రైసిస్ ఉందే, ఆ క్రైసిస్‌ని రిజాల్వ్ చేయడానికి ఎటువంటి మెథడ్ వాడారు? హ్మ్. ఎటువంటి ఫార్ములా వాడారు? అనేది ఒకసారి స్టడీ చేస్తే, హ్మ్. ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ప్లస్ ఇరాన్ మధ్య వచ్చిన ఈ గొడవకి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ది రేపొద్దున ఓపెన్ చేయాలి అంటే అమెరికా ఏమంటుందో తెలుసా? కండిషన్ పెడుతుంది. హ్మ్. ఇరాన్ మొత్తానికి ఆధిపత్యం ఇవ్వను నేను. 6 నూరైనా అమెరికా లేదా అమెరికాకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఇరాన్‌తో పాటు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉభయులు, హ్మ్. ఇరు పక్షాల వారు శ్రేయస్కరంగా ఉండేటట్టు మేము కొత్తగా ఈ ప్రపోజల్‌ని వాళ్ళు టేబుల్ మీద పెట్టారు ఇప్పుడు. హ్మ్. డొనాల్డ్ ట్రంప్ హి మేడ్ ఏ స్టేట్మెంట్. హ్మ్. ఐ విల్ నాట్ అలో ఇరాన్ టు హ్యావ్ ద కంప్లీట్ సే ఆన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ప్యాసేజ్. ఐ విల్ హ్యావ్ మై మెన్ ఎయిదర్ అమెరికా డైరెక్ట్లీ ఆర్ అమెరికన్ ఫ్రెండ్స్ హ్మ్. విల్ బి పార్ట్ ఆఫ్ ద మేనేజింగ్ కమిటీ ఆఫ్ ది స్ట్రెయిట్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. హ్మ్.
యాక్చువల్‌గా చెప్పాలంటే యుద్ధం చాలా నేర్పుద్ది మనకి. క్రైసిస్. ఇది మీరు ఊహించండి. అమెరికాని పక్కన పెడదాం జనరల్‌గా. ఎక్కడెక్కడైతే గ్లోబల్ కామన్స్ అంటారు. గ్లోబల్ కామన్స్ అంటే పంచభూతాలు. హ్మ్. దాని మీద ఏ దేశానికి హక్కు లేదు. అందరికీ హక్కుంది. ఏ దేశ ప్రభుత్వాలకి హక్కు లేదు. కానీ అందరి ప్రజలకి హక్కుంది. గాలి, గాలి మీద ఒక అమెరికాకి హక్కుందా? కాదుగా. అవును. నీరు, ఆకాశము, నింగి ఇలా కొన్ని పంచభూతాలున్నాయి గదా! వీటికి సంబంధించి ఎట్లయితే గ్లోబల్ కామన్స్ అంటారో అంటే సముద్రాలు, మహాసముద్రాలు అందరూ కలిసి పంచుకోవాలి. హ్మ్. ఇది నా సముద్రమే అంటే కుదరదు. అంతర్జాతీయ జలాలు. అంతర్జాతీయ జలాల మీద కొన్ని ఒప్పందాలున్నాయి. అయితే కొంత దేశానికి ఒక 12 నాటికల్ మైల్స్ దాకా వాళ్ళకి చెప్తాను. హక్కులుంటాయనుకుంటాను అది గూడా కదా! జెప్తాను మీకు. హ్మ్. అది దాంట్లోకెళ్తాను. ఇదొక్కటి పాయింట్ ముగించి చాలా ఆ! ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు. ఈ గ్లోబల్ కామన్స్ అంటారు. అలానే ఒక 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్, హ్మ్. నారో ప్యాసేజ్ ఆన్ ద సీ. గ్లోబల్ చోక్ పాయింట్స్ నావల్ ఎన్ఏవిఏఎల్ నావికా దళానికి సంబంధించి ఒక 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ మీద ఒక ఇంటర్నేషనల్ కోయిలేషన్ ఏర్పడాలి. హుహు. అది మేనేజ్ జేయటానికి. మీ పక్క నుంచి ఎళ్తుంది గదా! అని జెప్పి పూర్తి అధికారం మీకిచ్చామనుకోండి. అవును. ఏం జరగొచ్చు? మీకు కోపమొచ్చినప్పుడు నేను దాన్ని మూసేస్తానంటారు. దాని మూలాన ప్రపంచంలో ఉన్న 90 దేశాలు ఆధారపడ్డాయనుకోండి ఆయిల్ కోసమో, ఇంకో దాని అవును. కోసమో. మరి గొడవేగా. అందుకని ఇక నుంచి ఏం జేయాలంటే ఇది నా ప్రతిపాదన. హ్మ్. ఇక్కడే మా యొక్క రీసెర్చ్ బయటపడతది. మా మేధస్సనండి, మా తెలివితేటలనండి, మా యొక్క ముందు చూపనండి. మేము ఎక్కడ ఉపయోగపడుతున్నాం అంటే ఇక్కడ ఉపయోగపడుతున్నాం. ఎక్స్‌పర్ట్స్ కమిటీ కదా మీది అంతా. అది. ఒక కోయిలేషన్ ఏర్పాటు చేసి, హ్మ్. ఒక నలుగురు, ఐదుగురు సభ్యులు కమిటీ ఏసి స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్, బాబ్ మందేబ్, హ్మ్. సూయజ్ కెనాల్, పనామా కెనాల్, పాక్ స్ట్రెయిట్, మలక్కా స్ట్రెయిట్. అవును. ఈ 5, 6 ఇంపార్టెంట్ బేరింగ్ స్ట్రెయిట్. హ్మ్. ఈ 5, 6 ఇంపార్టెంట్ నేవల్ ఆర్ షిప్పింగ్ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. హ్మ్. ఇవి మూసుకుపోతే ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపార రంగాలు సముద్రంలో మూసుకుపోతాయి. ఈ ఈ జలసందులు మూసుకుపోతాయి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పినయి. అవును. పనామా కెనాల్, సూయజ్ కెనాల్, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్, బాబ్ మందేబ్, మలక్కా స్ట్రెయిట్, పాక్ స్ట్రెయిట్, హ్మ్. బేరింగ్ స్ట్రెయిట్ ఇలాంటి వీట్లి మీద ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో మీరనొచ్చు ఐక్యరాజ్య సమితికి పళ్ళు లేవు గదండీ! ఊరినే అరవటమే గాని ఏం చేయలేదు గదా! అనొచ్చు. అవును. కానీ ఐక్యరాజ్య సమితి మెంబర్స్‌ని గూడా కలుపుకొని, మిగతా వాళ్ళని గూడా కలుపుకొని, అంటే ఆ దేశానికి సంబంధించి ఉదాహరణ ఇరాన్, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. ఇరాన్ గూడా కలుపుకొని హ్మ్. బాబ్ మందేబ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలు. మలక్కా స్ట్రెయిట్ అంటే ఇండోనేషియా, మలేషియా. పనామా కెనాల్, పనామా దేశము. సూయజ్ కెనాల్, ఈజిప్ట్. ఈళ్ళతో పాటు ప్రపంచంలో ఇంకొక ఇద్దరు, ముగ్గురు దేశాలను ఒక చోట తీసుకొచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఫ్యూచర్‌లో ఇలాంటి ఏర్పడినప్పుడు ఇలా మన ఇంట్లో వంట ఆగిపోకుండా, హ్మ్. మన పెళ్ళిళ్ళు ఆగిపోకుండా, మన ఫంక్షన్స్ ఆగిపోకుండా, మన వర్తక వాణిజ్య వ్యాపారాలు దెబ్బతినకుండా ఉండాలంటే, ముందు చూపుతో ఈ యుద్ధం నుంచి మనం నేర్చుకొని, అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం నుంచి నేర్చుకొని, ఇలా ఒక త్రిసభ్య కమిటీనో, హ్మ్. నలుగురితో కూడిన కమిటీనో, 3 మెంబర్ కమిటీ, 4 మెంబర్ కమిటీ వాటెవర్. యూ నీడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లానింగ్. సో, యూ నీడ్ టు ప్లాన్, యూ నీడ్ హ్మ్. టు ప్రిపేర్, అవును. యూ నీడ్ టు పర్స్పైర్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ ఇన్‌స్పైర్. ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఒకసారి మనం చేస్తే నెక్స్ట్ 1 వీక్‌లో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ యూఎస్ సీజ్ ఫైర్‌ని కొనసాగించే అవకాశం ఉందా? లేకపోతే వార్ ఎస్కలేట్ చేస్తుందా యూఎస్? ఓవర్ట్‌లీ అంటే కనపడే విధంగా, కంటికి కనపడేటప్పుడేమో యుద్ధం ఆగిపోయినట్టు కనపడుతుంది. హ్మ్. కోవర్ట్‌లీ అంటే సీక్రెట్‌గా యుద్ధానికి సంబంధించి ఇంకెక్కువ సన్నద్ధత ప్రిపేర్ అవుతుంది ఏదో ప్రిపేర్ కింద. జరుగుతుంది ఆల్రెడీ. హ్మ్. సైబర్ వార్‌ఫేర్ జరుగుతుంది. హ్మ్. కంటికి కనపడదది. ఇరాన్‌లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్‌స్టలేషన్స్, కీ డేటా మొత్తాన్ని నాశనం చేయడానికి అమెరికా 100% మస్ట్ బి ట్రైయింగ్. హుహు. ఇరాన్ 100% మస్ట్ బి ట్రైయింగ్ టు డూ ద సేమ్ ఎవరి విత్ పనిలో వాళ్ళున్నారు. ఎవరి పనిలో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు సార్. ఇయన్నీ పై చెప్పే మాటలు. హ్మ్. ఎందుకంటే నేను ప్రపంచానికి చెప్పాలి. ఏమని చెప్పాలంటే, హ్మ్. నేను ఒక డెమోక్రటిక్ కంట్రీ, నేను ఒక అమెరికన్ ప్రెసిడెంట్‌ని కాబట్టి బాధ్యతాయుతంగా ఉన్నాను. ఓహ్! అందుకే నేను ఆపాను ఇయన్నీ చెప్పాలి. హ్మ్. పెద్ద మనిషి అన్నప్పుడు కొన్ని చెప్పాలి. హ్మ్. వీళ్ళు చేసేయి వేరు. హ్మ్. ఇప్పుడు ఇరాన్ ఏమని చెప్పింది? మీరొకసారి ఊహించండి సార్. మొదటి వారంలో ఏం చెప్పింది ఇరాను? 4, 5 నేను రోజుల్లో అయిపోతుంది వచ్చి. నేను అమెరికన్ బేసెస్‌ని కొట్టను. ఇరాన్. ఓకే. అమెరికన్ బేసెస్‌ని కొడతాను గానీ, మిగతా బేసెస్‌లని కొట్టను. ఏది మిగతా గల్ఫ్ కంట్రీల్లో ఉన్న మిగతా సున్నీ ముస్లింల మీద నేను దాడి చేయను. చేయను. జాగ్రత్తగా ఉంటాను. నన్ను క్షమించండి. అవును. పొరపాటు జరిగిందని చెప్పింది ఇరాన్. హ్మ్. తర్వాత ఏమన్నా ఆపిందా? ఆపలేదు. అమెరికా గూడా మాకు తెలియకుండా జరిగాయి కొన్ని ఆ! అని చెప్పింది. ఆ! అమెరికా గూడా అంది. నేను ఐఆర్‌జీసీని కొట్టబోయి
లేతే అయతుల్లా కొమైనీకి సంబంధించిన బిల్డింగ్ కొట్టపోయి పొరపాటున ఆ 166 చిన్నపిల్లలకి మంది చిన్నపిల్లల అవును. స్కూల్‌ని స్కూల్ మీద. కొట్టాను. నన్ను క్షమించండి హ్మ్. అని అంది ఆగిందా? ఇజ్రాయెల్ ఏమన్నా ఆపిందా? ఇరాన్ ఎవరు ఆపరు. హ్మ్. నేను అదే చెప్తున్నాను సార్. ఓవర్ట్‌లీ వేరు, కోవర్ట్‌లీ వేరు. కనపడే విధంగా ఒక రకంగా, అంతర్భాగంగా, అంతర్లీనంగా జరిగేది ఒక రకంగా జరుగుద్ది. హ్మ్. మనం భారతదేశం నుంచి మనం ఏం చేయాలి అంటే హ్మ్. మోర్ పొదుపు, మోర్ అంటే ఎక్కువ పొదుపు, ఎక్కువ సమైక్యత, ఎక్కువ ఐకమత్యము, ఎక్కువ దూరదృష్టి, ఎక్కువ ప్లానింగ్, ప్రిపరేషను ఇయన్నీ మనం చేసుకుంటా ఒకవేళ కీడెంచి మేలించమని మన తెలుగులో సామెత ఉంది. హ్మ్. ఏమో నిజంగానే ఇది రేపొద్దున ఏమన్నా న్యూక్లియర్ వార్‌ఫేర్ అవ్వచ్చేమో, హ్మ్. లేతే ఎనర్జీ వార్‌ఫేర్ అవ్వచ్చేమో అని ముందలగానే అనుకోని తప్పేముంది జాగ్రత్తగా ఉంటే. ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలని, ఆ విధంగా మానసికంగా మైండ్ సెట్‌ని ట్యూన్ చేసుకొని మనం హ్మ్. ఈ యొక్క పెత్తనం ఉందే, ఈ జలసంధుల మీద పెత్తనం, ఆ ఒక్క దేశానికే ఇవ్వకుండా, ఆ దేశంతో పాటు మిగతా వాళ్ళని కూడా కలిపి ఒక కోయలేషన్ ఏర్పాటు చేసి, ఓకే. ఈ ఈ ప్రోగ్రామ్ ద్వారా బయటికొచ్చింది గవర్నమెంట్ దృష్టికెళ్తది ఇది. హ్మ్. నేనే రాస్తాను. మీ ద్వారా గూడా ఎళ్తది. పాపులర్ మన ప్రజల ద్వారా గూడా ఎళ్తది. తప్పనిసరిగా ప్రజలే మనకి బలం గాబట్టి, మనము యుద్ధం నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని, ఆ లెసన్స్ మళ్ళీ పునరావృతం గాకుండా హ్మ్. చేయాల్సిన పనుల్లో అంతర్జాతీయంగా చేయాల్సిన పనేంటంటే, జలసంధుల మీద పూర్తి ఆధిపత్యము ఆ ఒక్క దేశానికి మాత్రమే ఇవ్వకుండా, లేదా ఆ జలసంధి పక్కనున్న ఒక దేశానికి మాత్రమే ఇవ్వకుండా, హ్మ్. మిగతా కొంతమందితో గూడా ఒక కోయలేషన్ ఏర్పాటు చేస్తే, అప్పుడది గ్లోబల్ కామన్ అవుద్ది. రైట్. ఓకే. ఇది నంబర్ 1. నంబర్ 2 అంతర్గతంగా భారతదేశానికి సంబంధించి మనం ఏం చేయాలంటే, ఐదుగురు 5 కార్లు వాడకుండా, ఐదుగురు కలిసి ఒక కారులోనో, లేతే నలుగురు కలిసి ఒక కారులోనో ఎళ్ళే చిన్న ఉదాహరణ చెప్పా అది మీకు అర్థం కావటానికి. హ్మ్. అంటే ప్రతి విషయంలోనూ ఒక పొదుపు, సెల్ఫ్ కంట్రోల్ ప్రతిదీ ఆర్భాటాలకి పోకుండా, మాస్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వాడుకోవటము. సో, ఇట్లా చిన్న చిన్నగా 1000 మందికి పిలవకుండా 100 మందికి పిలిచి భోజనం పెడతాము. లేదా ఈ పలావులు, బిర్యానీలు ఆపేసేసి సింపుల్ పప్పుచారు. హ్మ్. అంటే మనం గూడా కొంత ఒక సంక్షోభంలో ఉన్నాం కాబట్టి ఒక జాగ్రత్త. సంక్షోభంలో ఉన్నాం గాబట్టి, అలా నడుచుకోవటం మూలాన అన్నెసెసరీ క్యాలరీస్ గూడా మన లోపలికెళ్ళవు. హ్మ్. మనం గూడా ఇంకా ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటాం గాబట్టి, హ్మ్. దీన్ని డోంట్ గో త్రూ ద ప్రాబ్లమ్, గ్రో త్రూ ద ప్రాబ్లమ్ అంటారు. ఐ రిపీట్, డోంట్ గో త్రూ ద ప్రాబ్లమ్, హ్మ్. గ్రో త్రూ ద వెళ్ళాలి. ప్రాబ్లమ్. దీన్ని అవకాశంగా వాడుకోవాలి. సమస్య నుంచి నేర్చుకొని ముందలకెళ్దాము. హ్మ్. సమస్యలో ఉండి కొట్టుకుంటా టెన్షన్‌లోకెళ్ళిపోవద్దు. హ్మ్. ఇదొకటి. ఇంకోటి చెప్తా. ట్రీట్ ఎవ్రీ సెట్ బ్యాక్ యాస్ ఎ సెటప్ ఫర్ ఎ గ్రేటర్ కమ్‌బ్యాక్. ఓహ్! ట్రీట్ ఎవ్రీ సెట్ బ్యాక్ హ్మ్. యాస్ ఎ సెటప్ ఫర్ ఎ గ్రేటర్ కమ్‌బ్యాక్. దిస్ ఈస్ ఫైనల్‌ది. ఎక్స్‌పెక్ట్ టర్బులెన్స్ బిఫోర్ యూ రీచ్ సర్టెన్ ఆల్టిట్యూడ్ ఇన్ లైఫ్. హ్మ్. జీవితంలో ఒక స్థాయికెళ్ళాలంటే తప్పనిసరిగా ఇది ఊహించండి, ప్రిపేర్ అయ్యి ఉండండి. ఏంటిది? ఎక్కువ దెబ్బలు, ఎక్కువ చీత్కారాలు, ఎక్కువ అవమానాలు, ఎక్కువ సఫరింగు, ఎక్కువ సాక్రిఫైస్ కూడా చేయటానికి రెడీగా ఉండండి. వితౌట్ ఎ టెస్ట్ దేర్ ఈస్ నో టెస్ట్‌మెంట్ అంటారు. అవును. టెస్ట్ లేకుండా టెస్ట్‌మెంట్ లేదు. అంటే పరీక్ష లేకుండా విజయం లేదు. కాబట్టి ఇవన్నీ మన భారతదేశంలో మనం తీసుకోవాల్సిన మైండ్‌సెట్ మార్పులు యుద్ధం దృష్ట్యా గాని, అదర్‌వైజ్ గాని. దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు హంబ్లీ సబ్మిట్. లాస్ట్ మాట భారత్ 2047 దృష్టిలో పెట్టుకుందాం మనందరం తెలుగు ప్రజలందరం, భారతీయులందరం. 2047కి భారత్ బీహెచ్ఏఆర్ఏటీ అంటే అర్థం బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ఇండియాస్ ట్రేడ్, ఇండియాస్ టాలెంట్, ఇండియాస్ టెక్నాలజీ, ఇండియాస్ టూరిజం అండ్ టు డెస్ట్రాయ్ టెర్రరిజం. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించి భారతదేశంలో ముఖ్యంగా వర్తక వాణిజ్య వ్యాపారాలు, టూరిజం అంటే పర్యావరణము, టాలెంట్ అంటే మన యొక్క ప్రతిభ, ట్రేడ్ అంటే వర్తకము. వీటి మీద దృష్టి పెట్టి మనం ముందలకెళ్ళాలి 2047కి. ఈ యుద్ధం నుంచి మనం నేర్చుకోవాలి. యుద్ధంని మనము యుద్ధం నుంచి నేర్చుకోపోతే మనకి చాలా, చాలా ఇబ్బందులు. ఎందుకంటే మనది హ్మ్. అమెరికా యొక్క జనాభా 32,00,00,000. అవును. భారతదేశ జనాభా 140,00,00,000. హ్మ్. రైట్ సార్? ఇజ్రాయెల్ జనాభా 1,00,00,000. ఇరాన్ జనాభా ఒక 4-5 కోట్లు యేసుకుందాం. హ్మ్. రైట్? అంత చిన్న దేశాలకి అంత యుద్ధం వస్తే నేను తల్లాడిపోతున్నాం. ఒక హైదరాబాద్ అంతా. మనం 140,00,00,000 మంది ఉన్నాం. హ్మ్. మనకి రేపొద్దున చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది చెప్పాలి మీకు. గేమ్ ఇక్కడితో ఆగిపోలా. నన్ను క్షమించండి. సెన్సేషనలిజం కోసం చెప్పట్లా. రీసెర్చ్ చేసి చెప్తున్నా. ఏ పీహెచ్‌డీ ఇన్ అమెరికన్ స్టడీస్. అవును. ద ఇంటెంట్ అండ్ ద కంటెంట్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా చూసినప్పుడు
రేపొద్దున చైనాకి, తైవాన్‌కి గొడవ వచ్చిద్ది ఇట్లానే. మరి భారతదేశం ఏం జేయాలి? తైవాన్ నుంచి మనం ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం? చైనా నుంచి మనం ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం? వాళ్ళిద్దరి మధ్య యుద్ధం వచ్చినప్పుడు అమెరికా గూడా గ్యారంటీగా తైవాన్‌కి మద్దతుగా ఎళ్ళిద్దా? ఒకవేళ వెళ్తే మనం ఏం జేయాలి? సౌత్ చైనా సీ, దక్షిణ చైనా సముద్రంలో 3 ఐలాండ్స్ కోసం, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ కోసం యుద్ధం జరుగుతుంది. చైనాకి అమెరికాకి. అవును. ఆ షిప్స్ అవన్నీ కూడా ఏ తీసుకొచ్చారు. పార్స్లే ఐలాండ్సు, దియాబు ఐలాండ్సు, హ్మ్. ఆహ్, పార్స్లే, దియాబు, ఇంకొక ఐలాండ్ ఉంది. జస్ట్ ఐ ఫర్గాట్ ద నేమ్. ఈ 3 ఐలాండ్స్ కోసం అక్కడ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ చైనా కడుతుందని అమెరికా గొడవ చేస్తుంది. హ్మ్. దక్షిణ చైనా, సౌత్ చైనా సీ. పార్స్లే ఐలాండ్, దియాబు ఐలాండ్, సెన్కాకు ఐలాండ్స్. హ్మ్. రైట్? ఒకవేళ చైనాకి, తైవాన్ దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఫోన్‌లో వాడే ప్రతి చిప్పు, మన కార్‌లో వాడే ఆటోమేటెడ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ ఏది వాడినా మనము, ఆ రా మెటీరియల్లు హ్మ్. రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటారు. అవన్నీ తైవాన్ దగ్గరున్నాయి. రేపొద్దున దానికోసం తైవాన్ మీద చైనా దాడి చేస్తే భారత్ ఏం చేయాలి? ఎలా ఉండాలి? మన పక్కనే యుద్ధం అది. ఇప్పుడు అమెరికా దూరంగా ఉంది. ఇరాన్ కొంత దూరంగా ఉందనుకున్నాం. ఇక్కడి నుంచి చూస్తే మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనది. మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ద్వారా చైనా ఏం చేస్తుందో మనం గమనిస్తా, ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్‌ని, చిన్న ఉదాహరణ. ఇక్కడ మీరు ఓన్లీ ఇటువైపే చూస్తున్నారు, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వైపు. రేపొద్దున మలక్కా స్ట్రైట్‌లో ఏదైనా జరగరానిది జరిగితే హ్మ్. భారతదేశం ఏం చేయాలి? చైనాకి వ్యతిరేకంగా అమెరికాని దగ్గర రానీయకుండా మనం ఏం చేసుకోవాలనే దాని మీద ఇప్పటి నుంచే దేశ యువత మేధోమథనం చేయాలి. వార్ గేమ్స్ ఇంట్లో కూర్చొని బాలయ్య సినిమానో, రామ్ చరణ్ సినిమానో, అల్లు అర్జున్ సినిమానో, లేకపోతే విజయ్ దేవరకొండ సినిమానో, లేతే ఇది గాదు చిరంజీవి గారి సినిమానో, ఇది గాదు. చేయండి, ఇది గూడా చేయండి. నేను మిమ్మల్ని చేతులెత్తి కోరుతుందేంటంటే, ఎంతో కష్టపడి ఎన్నో ఉరికంబాలెక్కితే స్వతంత్రం వచ్చింది. రేపొద్దున చైనాకి, తైవాన్‌కి గొడవొచ్చి మలక్కా స్ట్రైట్ ఏదన్నా ఆగితే, ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్‌లో ఈ షిప్స్ ఎళ్తాం ఆగితే, భారతదేశం పరిస్థితి ఏంటి? దానికి మన ప్లాన్ ఏంటి? దాని ప్రిపరేషన్ ఏంటి? అనే దాని మీద ఇప్పటి నుంచే వి షుడ్ హావ్ ద విల్, వి షుడ్ హావ్ ద స్కిల్. దెన్ ఓన్లీ వి కెన్ విన్ ద గేమ్. ఇది నేను మీ ద్వారా, పాపులర్ టీవీ ద్వారా మన తెలుగు ప్రజలకి నేను కోరుతున్నది. అమ్మా, దయచేసి మీరు దేశ రాజకీయాలతో పాటు, అంతర్జాతీయ సంబంధాలతో పాటు, వ్యూహ ప్రతివ్యూహాల మీద గూడా మనకి కొత్తగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన చాణక్యుడు చెప్పాడు. మన రామాయణము, మన మహాభారతం నుంచే మనం ఎన్నో యుద్ధ తంత్రాలు, మంత్రాలు నేర్చుకోవచ్చు. దయచేసి హ్మ్. ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ రూట్స్‌కెళ్ళండి, మూలాలకెళ్ళండి. మీ తాతతోనో, మీ నాయనమ్మతోనో కలిసి కూర్చోండి. రామాయణం, మహాభారతం గురించి డిస్కషన్ పెట్టండి. అందుట్లో పద్మవ్యూహం ఏంటో చూడండి. అందుట్లో మిగతా తంత్రాలేంటో చూడండి. 18 రోజులు కురుక్షేత్రం అర్థం చేసుకోండి. ఎందుకంటే అది చేయకపోతే భారతదేశానికి ఒకే ఒక్క హిందూ దేశం ఉంది, భారతదేశం. దాన్ని కాపాడుకోవాలి. ఆ గురుతర హిస్టారిక్ బ్లండర్ అవుద్దది మనం గనక కాపాడుకోలేకపోతే. బై 2047కి నువ్వు నంబర్ 1గా ఉండాలనుకుంటే, నీ మైండ్ సెట్‌ని మార్పు చేసుకోవాల్సిన అవసరం, ముఖ్యంగా యువత, దేశ యువత మైండ్ సెట్ మార్పు చేసుకొని, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు ఒక్క ఢిల్లీకే వదలొద్దు. మనం ప్రతి వాళ్ళం కూర్చొని దాని మీద మన పంచాయతీ అరుగు మీద మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. విత్ దిస్ ఐ వాంటెడ్ టు హంబ్లీ, ప్రొఫ్యూజ్‌లీ థాంకింగ్ యూ సర్. ఇప్పుడు యూఎస్ సీజ్ ఫైర్ ఏదైతే 5 రోజులు ఇచ్చిందో ఇది తాత్కాలికంగానే ఉంటుంది. ఇది ఒక ట్రాప్‌గా ఇరాన్‌ని ఒక ట్రాప్‌లో వేస్తున్నారు ట్రంప్ అనేది ఆయన చెబుతున్నారు. దీంతో పాటు ఇది పీస్‌కి వెళ్ళే దారి కాదు. మహా యుద్ధం రాబోతోంది. దాని ముందర ఒక సంధి కాలంగానే మనం భావించాలనేది రమేష్ గారు చెబుతున్నారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. జై హింద్ సర్.